ఇంట్లో సంపద పెరగాలంటే శుక్రవారం రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరులు పండి తినడానికి డబ్బుకు లోటు ఉండదు. అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. శుక్రవారం నాడు ఇల్లు మొత్తం పసుపు నీళ్లు జల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా ఇంట్లో సానుకూలత పెరిగి మీ కష్టాలు తీరుతాయి. శుక్రవారం నాడు స్త్రీలు ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి సంతోషించి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. తద్వారా మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పు కొని ఇంటిని తీసుకురావాలి. శుక్రవారం నాడు ఉప్పు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే కాబట్టి శుక్రవారం నాడు ఉప్పు కొనడం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోనే పూజ గదిలో తప్పనిసరిగా పూజ చేయాలి. ఎవరైతే శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యంగా పెడితే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీ ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది. శుక్రవారం నాడు సాయంత్రం పూట ఇంట్లోని ప్రతి గదులలో సాంబ్రాణితో ధూపం వేయాలి. సాంబ్రాణితో ధూపం వేయడం కుదరని వారు ధూప్ స్టిక్స్తో ఇంట్లోని గదులలో ధూపం వేయాలి. ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లోనే దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. శుక్రవారం నాడు ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. ఏంటి ముందైతే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అని పండితులు చెబుతున్నారు. శుక్రవారం తెలిసి కానీ తెలియక కానీ గోర్లు కత్తిరించుకోకూడదు. శుక్రవారం బొడ్డులు కత్తిరించుకుంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అని పండితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు ఇంట్లోనే స్త్రీలు కాలికి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఏలకులకు డబ్బులు ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో డబ్బు రెట్టింపు అవుతుంది. శుక్రవారం నాడు మీ ఇంట్లోని ప్రధాన ద్వారంపై పసుపుతో లేదా గంధంతో స్వస్తి చిహ్నం వేయండి. ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తి గుర్తు వేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. శుక్రవారం రోజున కొత్త పసుపు వస్త్రం తీసుకొని చిన్న కొబ్బరికాయలు కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం తినిపించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో డబ్బులు పెట్టే బీరువాల్లో పచ్చకర్పూరాన్ని వస్త్రంలో చుట్టి ఉంచితే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి రావి ఆకుపై ఎరుపు రంగు కుంకుమతో ఓం రాయండి. దీని తర్వాత ఆకులు డబ్బులు పెట్టే స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన మందార పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఇంట్లో మందార పువ్వుల చెట్టు ఉంచుకోవడం మంచిది. ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉంటుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున లావాదేవీలను వాయిదా వేసుకోవాలి. ఈ రోజున ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం వంటివి చేయరాదు. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి శుభ్రమైన వంటగదిలో నివాసం ఉంటుంది. దీనివల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లవిరుస్తాయి. కాబట్టి శుక్రవారం రాత్రి వేళలో పొరపాటున కూడా పాత్రలను శుభ్రం చేయకుండా అలానే వదిలేయొద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు 5 దీపాలను వెలిగించి హారతి ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిని పంచముఖి దీపం అని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.